దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధిగల వారై ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని తిరుగుచున్నాడు. ఈ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగాయుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ కొద్ది వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో చిన్న పెద్ద, గురువు దైవం అనేటువంటి విధానాలు అందరూ మర్చిపోయారు. చిన్న లేదు, పెద్ద లేదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితి సంఘములో ఉండకూడదనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండండి. సంఘంలో దేవుని సేవకులు ఉన్నారు. సంఘ పెద్దలు అంటే సేవకులని. దేవుని సేవకులకు మనము లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. దేవుని సేవకులకు కూడా మనం లోబడి ఉండాలి. వారిని మనం గౌరవించాలి. వాక్యములో ఉందండి, వృద్ధులను గౌరవించండి, వృద్ధులను సన్మానించండి, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని సంబోధించండి అని రాయబడిందండి. సంఘములో అనగా క్రీస్తు సంఘములో, అభిషిక్తుని సంఘములో అనగా మన సంఘములో, ఏ సంఘములోనైనా అనేకమైన సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా క్రీస్తు సంఘాలే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాలే. ఆ సంఘములలో మనము ఎదుటి వారిని గౌరవించేటువంటి విధానంలో ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, నీ ఎదుటి వానిని నీకంటే గొప్పవానిగా ఎంచుకోండి అంటాడు. నీ ఎదుటివాణ్ణి నీకంటే తక్కువగా ఎంచుకోకుండా నీ ఎదుటివాణ్ణి నీకంటే గొప్పవానిగా ఎంచుకోండి అంటాడు.
మనం ఏం చేస్తుంటాం, నా కులం పెద్దది, వీళ్ళ కులం చిన్నది, కాబట్టి వీళ్ళని చిన్న చూపు చూద్దాం అనిపిస్తుంది మనకు. కులాలు అవన్నీ మనం పెట్టుకున్నవి. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు. ఆదాము అవ్వల ద్వారానే ఈ సర్వ సృష్టి, భూమండలం అంతా కూడా సంతతిగా, వారి యొక్క సంతతిగా నింపబడింది. మనమందరము దేవుని పిల్లలమైనాం. మనమందరము ఒకే జాతి మనుష్యుని నుండి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాం. కాబట్టి మనమందరము దేవుని పిల్లలం. కులంతో పని లేదు, మతంతో పని లేదు, జాతితో పని లేదు, రాష్ట్రముతో పని లేదు, గ్రామంతో పని లేదు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనమందరము కూడా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపక్షమాపణ పొందినటువంటి మనమందరం కూడా దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, దేవుని వారసులం. కాబట్టి మనము ఒకరినొకరు గౌరవించుకునేటువంటి పరిస్థితి మనలో ఉండాలి. అందుకే పేతురు అంటే ఎవరు? సంఘానికి మూలరాయి లాంటివాడు, సంఘానికి బండలాంటివాడు. ఆ సంఘానికి మొట్టమొదటి పెద్దగా దేవుడు నియమించాడు ఆయనను. ఆయన చెప్తున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, పెద్దలను గౌరవించండి, పెద్దలకు మీరు విధేయులు కండి. వాక్యంలో ఉంది కదా, భార్యలారా మీ భర్తలకు భయపడండి, మీ భర్తలకు విధేయులు కండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ విధేయత వలన మీ భర్తలను రాబట్టవచ్చును, రక్షించవచ్చును, వాళ్ళను దేవుని మార్గంలోకి నడిపించవచ్చును. ఎన్ని మాటలు చూడండి వాక్యంలో నుంచి మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక స్త్రీ యొక్క ప్రవర్తనను బట్టి పురుషుణ్ణి మార్చొచ్చంట, దేవుని మార్గంలోకి నడిపించవచ్చంట. నువ్వు దేవుణ్ణి ఎరిగినావు, ఆ దేవుని ద్వారా నువ్వు ఏది నేర్చుకున్నావో అది నువ్వు అనుసరించినప్పుడు, ఆ విధేయతను బట్టి, ఆ వినయమును బట్టి, ఆ మంచితనమును బట్టి, ఆ విశ్వాసమును బట్టి, ఆ ప్రార్థనా శక్తిని బట్టి నీ భర్త కూడా, రక్షించబడని నీ భర్త కూడా రక్షణలోనికి వస్తాడంట. అందుకే స్త్రీలారా వెండి బంగారములతో, వెలగల రాళ్లతో, మరి జడలు అల్లుకొనుట ద్వారా అలంకరించుకొనకుండా వినయము, విధేయత, అనుకువ అనే అలంకరణ కలిగి ఉండండి అంటాడండి. మన ఎదురు భక్తులే వినాలి, కళ్ళు తెరవండి. నేను కూడా కళ్ళు తెరుస్తలే. నేను కళ్ళు మూసుకుంటే మీరు కళ్ళు మూసుకుంటున్నారు. వినయము, విధేయత, అనుకువ అనే అలంకరణ మీరు కలిగి ఉండాలంట స్త్రీలు. స్త్రీకి వినయమే అందం, విధేయతనే అందం, అనుకువనే అందం వాళ్ళకు. అందుకే ప్రభు పేతురు ద్వారానే చేయించాడు, ఆ మాట చెప్పించాడు. మీ విధేయత వలన, మీ అనుకువ వలన, మీ యొక్క ఆ యొక్క వినయం వలన మీరు మీ భర్తలను రాబట్టవచ్చును. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. ప్రతివాడు పెద్దగానే అనుకుంటూ ఉంటాడండి. మన ఇళ్ళల్లో కూడా మన యవ్వనస్తులు యవ్వన దశ రాగానే అబ్బో ఇంకా వాళ్ళని పట్టుకోలేం మనం. ఇంకా నాకు అన్నీ తెలుసు, నా అంతటోళ్ళు లేడు, మీకేం తెలుసు అనేటువంటి విధానంలో మాట్లాడుతుంటారు కొంతమంది యవ్వనస్తులు. అంటే ఆ యవ్వనం అలాంటిది. అందుకే దేవుడు అంటాడు అనమాట, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. ఆ యవ్వన కాలంలో ఆ విర్రవీగుచున్నటువంటి తనం ఉంటుంది కొంచెం, దాన్ని అదుపు చేయమంటాడు దేవుడు, దాన్ని అదుపు చేయమంటాడు. చూడండి
మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఎదుటి వ్యక్తి దగ్గర నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను. కొంతమంది ఏమో వాళ్ళు తగ్గించుకొని దీన మనస్సు కలిగి ఉంటారు. కొంతమంది ఏమో నాకన్నీ తెలుసులే, ఇనికేం తెలుసు అన్నట్టుగా వాళ్ళని హెచ్చించుకుంటూ ఉంటారండి. అందుకే ప్రభు అన్నాడు, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. అందుకే మీ దృష్టిలో, మీ హృదయంలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీ దృష్టిలో మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో ఎదుటి వారి ఎడల మీరు హెచ్చించబడతారు. ఆ దేవుని మహాకృప వలన, ఆ దేవుని వాక్యం వలన, దేవుని ఆత్మ వలన ఈరోజు నాకైతే ఒక పేరు వచ్చిందండి. సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎక్కడి పోయినా ఆ అన్న చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తి అనేది సంపాదించుకున్నాను. అలాగే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి సంపాదించుకోవాలండి. పెద్దలు చెప్తూ ఉంటారు, అలవి కాని చోట అధికులమనరాదు. అలవి కాని చోట అధికులమనరాదు. ఈ ఊర్లో ఒక పెద్ద మనిషిగా నువ్వు చలామణి కావచ్చు, కానీ పక్క ఊర్లో నువ్వు పాలేరుతో సమానమే. అలవి కాని చోట అధికులమనరాదు. మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో మనము అంతగా హెచ్చించబడతాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. దీన మనస్సు అనే వస్త్రం అంట. చాలా రకాల వస్త్రాలు ఉంటాయి కదా మనకు. మనం ఇప్పుడు తొడుక్కునే వస్త్రం కాదు ఇది. దీన మనస్సు అనే వస్త్రం. ప్రభు అంటాడు వస్త్రాలను గురించి, పెండ్లి వస్త్రం అని బైబిల్లో రాయబడిందండి. ప్రభు చెప్పిన మాటలు, పెండ్లి వస్త్రము, ప్రశస్త వస్త్రము, తెల్లని వస్త్రము, మహిమ వస్త్రము, ఇన్ని రకాల వస్త్రాలు మనం ధరించుకోవాలి. తెల్లని వస్త్రం దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం, శాంతికి సాదృశ్యం. అంటే తెల్లని వస్త్రము ధరించుకోమన్నాడు దేవుడు. అంటే ఏం ధరించుకోవాలి? శాంతిని ధరించుకోవాలి, పరిశుద్ధతను ధరించుకోవాలి. మత్తయి సువార్త 22లో ప్రభు అంటాడు, పెండ్లి వస్త్రములు లేక నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చితివి అంటాడు. పెళ్లికి పోయినోడు పెళ్లి వస్త్రాలు ధరించుకొనే వెళ్ళాలి. పెళ్లి కుమారుడు పెళ్లి వస్త్రాలు ధరించుకొని అక్కడ కూర్చుంటేనే వానికి ఈయన పెళ్లి కొడుకని మనం కనుక్కోగలుగుతాం. అలాగే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించినప్పుడు, ఆ దేవుని సన్నిధికి మనం చేరినప్పుడు ఆ పెళ్లి వస్త్రాలు అనేటివి మనకు ఉండాలండి. పెండ్లి వస్త్రములు లేక ఈ పెండ్లి విందుకు నువ్వు ఎలా వచ్చినావు? ఇదిగో వీని కాళ్ళు చేతులు కట్టి చీకటి వెలుపల త్రోసేయండి అన్నాడండి. పెండ్లి వస్త్రాలు కావాలి నీకు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి ప్రశస్త వస్త్రాలను ధరింపజేశాడండి. ఏం వస్త్రాలు? ప్రశస్తమైన వస్త్రాలు. అవును, మనం కూడా ప్రశస్తమైన వస్త్రాలు. తప్పిపోయిన కుమారుడు మురికి బట్టలతో వచ్చినాడు. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? ప్రశస్తమైన
మురికి వస్త్రాలు దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ప్రశస్తమైన వస్త్రాలు పరిశుద్ధతకు. అంటే ప్రభు దగ్గరికి వస్తే మన పాపాలన్నీ కడిగి మనల్ని పరిశుద్ధ పరుస్తాడు. ప్రశస్త వస్త్రాలు ధరింపజేస్తాడు, తెల్లని వస్త్రాలు ధరింపజేస్తాడు, మనకు శాంతి కలగజేస్తాడు. పెళ్లి వస్త్రములు ఉంటేనే ఆ వివాహమునకు మనం వెళ్ళడానికి అర్హులం, భోజనానికి వెళ్ళడానికి అర్హులం. ఆ ప్రభు యొక్క విందులో మనం పాలు పంచుకోవాలంటే పెళ్లి వస్త్రాలు ఉండాలి. అందుకే వాక్యంలో రాయబడిందండి, మహిమ వస్త్రాలను మనం ధరించుకోవాలి. మహిమ వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు ధరించుకోవాలి, ప్రశస్త వస్త్రాలు ధరించుకోవాలి, తెల్లని వస్త్రాలను ధరించుకోవాలి. ఇంకోటి అంటున్నాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట. దీన మనస్సు, మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని, మనం అంటుంటాం కదా, ఊరుకున్న ఊరల్ల కలిసినా ఏం చేయలేదు. దీన మనస్సు, తగ్గించుకునే స్వభావం. సామెతల గ్రంథంలో రాయబడిందండి, మౌనిగా ఉండి వానిని అనుకుంటారంట, వీడు ఎంత గొప్ప జ్ఞానవంతుడు అనుకుంటారంట. ఊరికే వదులుతున్నటువంటి వీడు ఏ పనికి వాళ్ళాడు అనుకుంటాం. మౌనంగా ఉన్నోనేమో ఈయన ఎంత గొప్ప జ్ఞానం ఉండదు, ఏముండదు, ఏం లేకపోయినా మౌనంగా ఉన్నాడు కాబట్టి అతడు జ్ఞానవంతుడు. ప్రతి విషయం బైబిల్లో రాయబడిందండి. ప్రభు మనకు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. ఎందుకు నేర్చుకోవాలి మనం, ఆ విధంగా మనం తయారవ్వాలి. దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి, పరిశుద్ధ వస్త్రం ధరించుకోవాలి, శాంతి అనే వస్త్రం ధరించుకోవాలి, పరిశుద్ధత అనేటువంటి వస్త్రం ధరించుకోవాలి. ఆ పెళ్లి విందుకు వెళ్ళడానికి అర్హులంగా ఉండేటువంటి విధంగా పెళ్లి వస్త్రమును ధరించుకోవాలి. ఈ వస్త్రాలు ధరించుకుంటేనే మనం దేవుని పిల్లలుగా కనబడేదండి, దేవుని పిల్లలంగా కనబడేది. అందుకే అంటున్నాడు దేవుడు, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కృప ఎవరికి ఇస్తాడంటమ్మా? దీనులక, విర్రవీగే వారిక? దీనులకు ఇస్తాడు. విర్రవీగే వాళ్లకు దేవుని కృప దొరకదు, అహంకారులకు దేవుని కృప దొరకదు. దీనులకు ఆయన కృప అనుగ్రహించబడుతుందంట. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఈ తేలపురి గ్రామంలో అందరికంటే ఈరోజు మన 6 మందికి దేవుని కృప అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడి ఆయన మార్గములో చక్కగా నడుస్తూ ఉన్నారో, ఆయన వాక్యమును ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఆయనను ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఆయనను స్తుతిస్తున్నారో, ఎవరైతే ఆయనను ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ ధన్యులండి. ఆయన కృపకు వాళ్ళు పాత్రులు, ఆయన కృపకు వాళ్ళు పాత్రులు. ఆ కృప మనకు అనుగ్రహించబడింది. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడండి, తగిన సమయంలో నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. మనం అనుకుంటుంటాం, దేవుడిని నమ్ముకున్నాం కదా, ఇన్నేళ్ళు అయింది, ఇంకా దేవుడు హెచ్చించడంలా మనల్ని, దేవుడు ఇంకా మనల్ని హెచ్చించడంలా అని మనం అనుకుంటాం. మరి దేవుడు ఎందుకు మనల్ని హెచ్చించలేదు అని ఆలోచిస్తే, మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నట్లుగా కనిపిస్తాయి. మనం చేసిన దురాలోచనలను బట్టి, మనం చేసిన తప్పులను బట్టి కావచ్చు, లేకపోతే మనం చేసినటువంటి అనాలోచనలను బట్టి కావచ్చు, మనము ప్రవర్తించిన మూర్ఖత్వాన్ని బట్టి కావచ్చు,
కొన్నిసార్లు హెచ్చించబడలేకపోతున్నాం. లేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాం మేము, ఇదిగో మా జీవితంలో పాపానికి చోటు లేదు, మా జీవితంలో అన్ని జనుల ఆచారాలకు చోటు లేదు, మా జీవితంలో వ్యర్థమైన పారంపర్య ఆచారాలకు చోటు లేదు, మా జీవితంలో పాపానికి చోటు లేదు, సైతానుకు చోటు లేదు, అపవాదికి చోటు లేదు, మేము పర్ఫెక్ట్గా జీవిస్తున్నాము అని మీరు అనుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు తప్పకుండా మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. తగిన సమయంలో నేను మిమ్మలను హెచ్చిస్తాను అన్నాడండి. యోసేపుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఇదిగో నేను నిన్ను తలగా ఉంచుతాను యోసేపు, నీ అన్నోళ్ళ కంటే నువ్వే గొప్పవానిగా ఉంటావు అని దేవుడు దర్శనం ఇచ్చాడు. కానీ వెంటనే నెరవేరిందా? సమయం పట్టింది. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి పిలిచాడు, కానీ ఆ ఆశీర్వాదం పరిపూర్ణంగా పొందడానికి కొంత సమయం కావాలి. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు, దర్శనమిచ్చాడు, తెలియజేశాడు. అయితే తండ్రి నమ్మలేదు, అన్నదమ్ములు నమ్మలేదు. చివరకు గుంటలో వేయబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు, జైల్లో కూడా వేయబడ్డాడు, ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించాడు. కానీ తుదకు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. ఈ ఆత్మీయ యాత్రలో దేవుని ఆశీర్వాదాన్ని పొందిన మనము తగిన సమయంలో ఒక ఉన్నతమైన స్థాయిలో మనము దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని మీరు నమ్మాలి. ఈరోజు నువ్వు తక్కువ వానిగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు తక్కువ వానిగా ఉండవచ్చు, ఏమీ లేనివానిగా ఉండొచ్చు, జనుల్లో హీనునిగా ఉండవచ్చు, నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, నువ్వు వ్యర్థునిగా ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను ఒక రోజున ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అయితే హెచ్చించబడినప్పుడు కూడా ఇంకా దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని మర్చిపోయే వారిగా ఉండకూడదు. ఎదిగే కొద్దీ మనం ఒదిగేవారిగా ఉండాలి, కానీ ఎదిగే కొద్దీ గర్వపడేవారిగా ఉండకూడదు. ఎదిగే కొద్దీ మనం ఒదిగేవారిగా ఉండాలండి. మనం ఎంత ఎదుగుతూ ఉన్నామో దేవునికి మనం అంత లోబడుతూ రావాలి. దేవుని ఆజ్ఞలను అంతగా గైకొంటూ రావాలి. పరిశుద్ధతను, నీతిని, న్యాయమును, సమధర్మమును అనుసరిస్తూ ముందుకెళ్ళాలండి. ఎంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడో అంతగా మనం దేవునికి ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. మనల్ని చూస్తానే ఇదిగో ఈ అక్క ప్రత్యేకము, ఈ అన్న ప్రత్యేకము, ఈయన స్వభావం వేరు, ఈయన గుణలక్షణాలు వేరు, ఈయన మనస్సు వేరు, ఈయన మాట వేరు, మనలాంటి మనిషి కాదు ఈమె, మనలాంటి మనిషి కాదు ఈయన దేవునితో సమానమైనటువంటి వ్యక్తులు వీళ్ళు అని చెప్పగలగాలి లోకం. అంతగా మారాలండి మనం, అంతగా మారాలి. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలంట. అవునండి, ఆయన చేతి కింద మనము దీన మనస్కులమై ఉండాలి. మనల్ని ఏ స్థితిలో ఉంచినా సరే దేవుడు ఆ స్థితిలో కూడా మనము దీన మనస్కులమై ఉండాలి. ఏ స్థితిలో అయినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై లోబడి, తలదించుకొని, తల వంచుకొని, చేతులు కట్టుకొని ఆయన సన్నిధిలో లోబడి, హృదయపూర్వకంగా లోబడి జీవించేవారిగా మనం ఉండాలండి. నేను ఒకటే అంటాను, ప్రభా నాకు ఈ 5 మందిని అప్పగించిన స్తోత్రం, అంతే. లోబడాలి దేవునికి. దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి.
ఏ విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఆ విషయంలో మనం సంతృప్తి కలిగి ఉండాలి, అంతే. దీన మనస్కులమై ఆయన చేతి కింద ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఎల్లకాలం ఇలాగనే ఉండదు. దేవుడు ఒక రోజున మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు ఒక రోజున ఈ సంఘాన్ని హెచ్చిస్తాడు. దేవుడు ఒక రోజున ఈ సేవను, ఈ పరిచర్యను విస్తరింపజేస్తాడు. హల్లెలూయా, ఆమేన్. అవునండి, తగిన సమయంలో నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. తగిన సమయంలో నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తారు. అయితే ఎవరై ఉండాలంటే మనము ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి. నాకు అన్నీ తెలుసులే, ఏం కాదులే, పోకపోయినా ఏం కాదులే, వినకపోయినా ఏం కాదులే, ఆ వైపు చూడకపోయినా ఏం కాదులే అనుకొని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నంత కాలం ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంటుంది, హెచ్చించబడం. అందుకే మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి దేవుని మార్గంలోకి రావాలి. ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులమై ఉండాలి. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉండాలి. అప్పుడు మనము ఆశీర్వదించబడతాము. తగిన సమయంలో ఉన్నతమైన స్థాయిలో ఉంటాము. హల్లెలూయా, యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. 7వ వచనమమ్మ, 1 పేతురు 5:7 వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీకేమైతే చింత ఉందో, ఏం చింత ఉందో ఆ చింత ఎవరి మీద వేయాలంట? ఆయన మీద. మనకు చింతలు ఉంటాయి, ఆ చింత ఆయన మీద వేయాలి. నేను ఇక్కడికి రాగానే ఎవరు రాలేదే అని చింతించాను. వెంటనే ఏం చేశాను? ప్రభా, వాళ్ళు సమయానికి ప్రార్థనకు వచ్చేటట్లు చేయి ప్రభా అని ప్రార్థన చేశాను. నేనేం చేయగలను? ఆయన మీదకే, అంతే. ఏ చింత అయినా ఆయన మీదనే వేయాలి మనం. అయ్యా, ఎన్ని ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాం కదా, ఈ పరిచర్యను ఫలింప చేయనైనా అని అడుగుతూ ఉన్నాం. మన చింత ఆయన మీద వేయాలి. ఆయనే మన చింత యావత్తు తీరుస్తాడు. హల్లెలూయా. మిమ్మును గురించి ఆయన చింతిస్తున్నాడు. మనల్ని గురించి ఎవరు చింతిస్తున్నారంటమ్మా? ప్రభువు చింతిస్తూ ఉన్నాడు. ప్రభువు మన గురించి చింతిస్తున్నాడు గనక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. చూడండి, మళ్ళొకసారి చదువుతాను ఆ మాటను. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రతి విషయం ఆయన మీద వేయాలండి. మన పిల్లలు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, ప్రభా వీని అల్లరి మాన్పించినైనా, వీని బాగు చేయనైనా, వీనికి మంచి బుద్ధినైనా, వీనికి మంచి జ్ఞానమేనైనా, వీనికి మంచి వివేచనైనా, వీనికి మంచి అలవాట్లేనైనా అని ప్రార్థన చేయాలి. ఆర్థికంగా చేతిలో డబ్బులు లేవు, వెంటనే ఆ చింత ఆయన మీద వేయాలి. అయ్యా, నా దగ్గర డబ్బులు లేవయ్యా, కట్టాల్సినవి చాలా ఉన్నాయి, తండ్రి నువ్వే సహాయం చేయి అని మన చింత ఆయన మీద వేయాలి. అయ్యో, నా పిల్లలకు చదువు రాకుండా ఉంది, వాళ్ళకు జ్ఞానం లేకుండా ఉంది, తెలివి లేకుండా ఉంది, బుద్ధి లేకుండా ఉంది. అయ్యా, వారికి జ్ఞానమేనైనా, వాళ్ళకి తెలివినేనైనా, వాళ్ళకి బుద్ధినేనైనా, వాళ్ళకి చదువునేనైనా అని ప్రార్థించాలి. ప్రతి విషయంలోనండి. మన పిల్లలు చిన్నప్పుడే వాళ్ళు మన మాట వినకుంటే మనకు భయం అనిపిస్తుంది. ఎబ్బో, వీళ్ళు మాట వినకుండా అయిపోతారేమో అని భయం అనిపిస్తుంది. వెంటనే ప్రభువుకి అప్పగించాలి. ప్రభువా, ఇదిగో హోలీ ఫెయిత్ని నీకు అప్పగిస్తున్నా, మేరీని నీకు అప్పగిస్తున్నా, వాళ్ళు నీ మాట వినేటట్లు చేసుకో. హల్లెలూయా.
ఏ భయం కలిగినా, ఏ చింత వచ్చినా వెంటనే ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా ఆయన మీద వేసేయాలి. 34వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, నేను యెహోవా సన్నిధిలో విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను అంటాడండి. మనకు కలిగిన భయముల నుండి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో విచారణ చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. అప్పుడు ఆ భారం తగ్గుతుంది. లేదా ఆ భారం మనమే మోస్తున్నాం అనుకో, హార్ట్ అటాక్ వస్తుంది. చాలామంది అన్యజనులు వాళ్ళ భారం దేవుని మీద వేయకుండా వాళ్ళ భారం వాళ్ళే మోస్తున్నారు కనుకనే అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. ఎక్కడికైనా మోస్తుంది ఆ గుండె? మొయ్యలేదండి. అందుకే మన భారం ఏం చేయాలా? దేవుని మీద వేయాలి. దేవుని మీద వేసి ఎలా ఉండాలి? మనము నిశ్చింతగా ఉండాలా, నిశ్చింతగా ఉండాలా. ప్రభు అంటున్నాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు నిశ్చింతగా ఉండండి. నిశ్చింతగా, నిజంగా నాకు ఏ భయం లేకుండా నిశ్చింతగా ఉంటానండి. నా భార్య అదే అంటది, ఏ దిగులు లేదు నీకంటది. నాకెందుకు దిగులు? అవసరం లేదు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుని పని కొరకు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను నేను వినియోగిస్తున్నాను. దేవుడు నా పని ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. నాకేం కావాలనో అది ఆయన చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. ప్రతి అవసరత ఆయనే తీరుస్తాడు. క్రీస్తు యేసు మహిమలో నుంచి ప్రతి అవసరత తీర్చబడుతుందని ఫిలిప్పీ 4:19 రాయబడింది. రోమా 8:28 రాయబడింది, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయని రాయబడింది. అవును, దేవుడే నన్ను పిలుచుకున్నాడు, నాకు సమస్తము సమకూడి జరుగుతాయి. క్రీస్తు యేసు గొప్ప ఐశ్వర్యవంతుడు, క్రీస్తు యేసు గొప్ప మహిమైశ్వర్యం గల దేవుడు. కాబట్టి ఆయన మహిమలో నుంచి ప్రతి అవసరత నాకు తీర్చబడుతుంది. హల్లెలూయా. అలాంటి ధైర్యం కలిగి ఉండాలండి. మన చింత యావత్తు ఆయన మీద వేసి వాక్యానుసారమైన ధైర్యం కలిగి ఉండాలి. మనం వాక్యాన్ని నమ్మాలి. మనం ప్రభు అన్నాడు, ఇదిగో మీ దారిద్ర్యతను నేను అనుభవించి ఉన్నాను, నేను మిమ్మల్ని ధనవంతులుగా చేయుట కొరకే అన్నాడండి. నమ్మాలి ఆ మాటను. తప్పకుండా దేవుడు మనల్ని ధనవంతులుగా చేస్తాడు. ఎవరో ఇచ్చుట ద్వారానో లేకపోతే ఏదో కాదు, ఆయనే చేస్తాడు. హల్లెలూయా. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు. సొదొమ గొమొర్రా రాజు ఏమంటాడో తెలుసా? అబ్రహాం, నీవు నీ పనివారు అందరూ కలిసి, మమ్రే వాళ్ళందరూ కలిసి, ఇదిగో నా యొక్క సైన్యమును, నా యొక్క దోచుకున్న సొమ్మును అంతటిని మళ్ళా వెనక్కి తీసుకొని వచ్చావు వాళ్ళను ఓడించి. కాబట్టి ఇదిగో ఈ సొమ్మంతా కూడా నువ్వే తీసుకుపో అంటాడంట సొదొమ రాజు. అంటే అబ్రహాం అంటాడు, దానిలో ఒక్క నూలు పోగైనా నాకు అవసరం లేదంటాడండి. ఎందుకంటే రేపొద్దున అంటావు కదాను, నేనే అబ్రహాముకు కొల్ల సొమ్ము అంతా కూడా ఇచ్చినాను, ఆయన ధనవంతుడు అయిపోయినాడు అని అంటావు కదా. ఆల్రెడీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అనేక మంది పని వాళ్ళు ఉన్నారు నాకు, అనేకమైన గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి. గొప్ప ఐశ్వర్యవంతుడు అబ్రహాం అప్పటికే.
అందుకే అంటాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానని నువ్వు అనకుండా ఉండడం కోసం, దేవుడు మాత్రమే నన్ను ధనవంతుడుగా చేశాడని చెప్పడం కోసం నీ దగ్గర నూలు పోగైనా తీసుకొని అన్నాడండి. హల్లెలూయా. దేవుడే మనల్ని ధనవంతులుగా చేస్తాడు, దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని కూడా పిలిచాడు, ఈరోజు మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు, తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమలే ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ తిరుగుచూ ఉన్నాడు. మీరు ఎట్లా ఉండాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. టెన్షన్ పడకూడదు, గలిబిలి కాకూడదు, కాళ్ళు గాలిన పిల్లిలాగా మారకూడదు, అటు ఇటు తిరగకూడదు. నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ప్రభు ఉన్నాడు, ప్రభు చూసుకుంటాడు. నా ప్రభు సర్వశక్తి గల దేవుడు, నా ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. నా ప్రభు ఉండగా నాకు భయం లేదు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, అడవి జంతువులను పోషిస్తున్నాడు, అడవి పువ్వులను అలంకరిస్తున్నాడు. నన్ను కూడా అలంకరిస్తాడు, నన్ను కూడా పోషిస్తాడు, నన్ను కూడా బ్రతికిస్తాడు అనే నమ్మకం మనలో ఉండాలండి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారైనండి. నిబ్బరం ఉండాలండి. అలజడి పొందకూడదు, అల్లాడకూడదు, నిబ్బరంగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి, మెలకువగా ఉండండి, అలర్ట్గా ఉండండి. మందమతులుగా ఉండకండి, సోమరులుగా ఉండకండి, మెలకువగా ఉండండి. ప్రార్థనాపరులుగా ఉండండి, విజ్ఞాపనకర్తలుగా ఉండండి, దేవునికి జ్ఞాపకం చేసేవారిగా ఉండండి. ప్రతి విషయాన్ని దేవునికి జ్ఞాపకం చేసే జ్ఞాపకకర్తలుగా ఉండండి. దేవునికి జ్ఞాపకం చేయాలంట ప్రతి విషయాన్ని. అలా జ్ఞాపకకర్తలుగా మీరు ఎప్పుడైతే ఉంటారో మెలకువగా, తప్పకుండా మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. అమ్మా, ఈ లోకంలో అపవాది ఉన్నాడు. ఎవరున్నారు? అపవాది. యేసు ప్రభునే శోధించాడు, మనల్ని కూడా శోధిస్తాడా లేదా? శోధిస్తాడు. ఏ విషయంలో శోధిస్తాడు? శరీర విషయంలో శోధిస్తాడు, శరీర కోరికల విషయంలో శోధిస్తాడు, నేత్రాశ విషయంలో శోధిస్తాడు, జీవపుటంబం విషయంలో శోధిస్తాడు. ఈ 3 విషయాల్లో మనము వానిని జయించాలి. హల్లెలూయా. శరీర కోరికలు 15 ఉన్నాయి. కాముకత్వం, జారత్వం, అపవిత్రత, అసూయ, ద్వేషం, కక్ష, విభేదం, విమతం, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు అలవాట్లు. వీటిని మనం జయించాలి. వీటి విషయంలోనేనండి మనల్ని పడగొట్టేది సైతాను. వాడు మింగేసేది ఎట్లా? వీటి విషయంలోనే. శాంసన్ను మింగేశాడు సైతాన్. ఎట్లా? దెలీలా విషయంలో. దావీదును మింగేశాడు. ఎవరి విషయంలో? బెత్షెబా విషయంలో. యూదాను మింగేశాడు. ఏ విషయంలో? 30 వెండి నాణాల విషయంలో. వింటున్నారా? శాంసను దేవుని శక్తిని కోల్పోవడానికి గల కారణము కాముకత్వం, వ్యభిచారం. యూదా దేవుని కృపను పోగొట్టుకోవడానికి కారణం 30 వెండి నాణాలు. చూడండి, దావీదు తన వంశంలోకి ఒక ఖడ్గాన్ని తెచ్చుకున్నాడు. కారణం బెత్షెబా విషయంలో చూసి, కళ్ళతో చూసి మోహించి, ఆమెను వ్యభిచరించి, ఆమె భర్తను చంపించి, దేవుని కృపను పోగొట్టుకొని, దేవుని ఆత్మను పోగొట్టుకొని తన వంశంలో ఒక ఖడ్గాన్ని తెచ్చుకున్నాడండి.
అందుకే అపవాదిని జయించాలంటే మనం శరీర కోరికల విషయంలో జయించాలి. అపవాదిని జయించాలంటే ఈ చూపును జయించాలి, నేత్రాశను జయించాలి. అపవాదిని జయించాలంటే నేను అనే గర్వాన్ని తీసేసుకోవాలి. కొంతమంది డబ్బు విషయంలో గర్వపడుతున్నారు. అట్లా గర్వపడకూడదు క్రైస్తవుడు. కొంతమంది కులాన్ని బట్టి గర్వపడుతుంటారు. అలా గర్వపడకూడదు క్రైస్తవుడు. కొంతమంది పదవిని బట్టి గర్వపడతారు. అలా గర్వపడకూడదు. పదవి ఉన్నా సరే లేనట్టే ఉండాలి, డబ్బు ఉన్నా సరే లేనట్టే ఉండాలి. అమ్మా వింటున్నారా? పదవి ఉన్నా లేనట్టే ఉండాలి, డబ్బున్నా సరే లేనట్టే ఉండాలి. మనము దీన మనస్కులనే వస్త్రమును ధరించుకొని ఆయన బలిష్టమైన చేతి కింద ఉండాలి. అపవాదిని జయించాలంటే శరీర కోరికలను జయించాలి. అపవాదిని జయించాలంటే నేత్రాశను జయించాలి. చూసిందల్లా కావాలనుకోవడం చాలా తప్పు. అపవాదిని జయించాలంటే నేను అనేది పోవాలి, కుల గర్వం పోవాలి, డబ్బు గర్వం పోవాలి, అధికార గర్వం పోవాలి. ఇవేవి లేనప్పుడు నువ్వు సైతాన్ను జయించిన దేవుని కుమారునివి, దేవుని కుమార్తెవు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. ప్రతిరోజు వానికి వెతికే పనే. పాలజోసఫ్ దొరుకుతాడా, కృష్ణవేణమ్మ దొరుకుతుందా, లేకపోతే లక్ష్మక్క దొరుకుతుందా, దీనమ్మ దొరుకుతుందా, ఎక్కడ వీళ్ళని పట్టుకోవాలా, ఎక్కడ మింగేయాలా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు రాశాడండి, అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అన్ని జనుల ఆచార విషయములలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. పాపం విషయంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. గర్వం విషయంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. నేత్రాశ విషయంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. శరీర కోరికల విషయంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. వ్యర్థమైన పారంపర్య ఆచారాల విషయంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడిపోకూడదు. అపవాది తంత్రములను మనం ఎరిగిన వారమై వానిని తిప్పికొట్టే వారిగా మనం ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? లోకస్తులు కాదు. లోకస్తులు ఆల్రెడీ సైతాన్ చేతిలోనే ఉన్నారు. వాళ్ళకేం జాగ్రత్త అవసరం లేదు, మనకే జాగ్రత్త ఇప్పుడు అవసరం. మనకు అపోజిషన్ ఉంది. ఏంటి అపోజిషను? అపవాది వాని దూతలు. కొన్ని కోట్ల శత్రువులు ఉన్నారు మనకు. ఎవరు? అపవాది వాని దూతలు. వానిని జయించాలంటే అమ్మా కత్తులతో జయించలేం. వాన్ని ఏమిటితో జయిస్తామంటే పాపానికి చోటు ఇవ్వకుండా జయించవచ్చు. హల్లెలూయా. వ్యర్థమైన పారంపర్య ఆచారాలు అనుసరించకుండా ఉంటే దాన్ని జయించవచ్చు. శరీరాశను జయిస్తే దాన్ని జయించవచ్చు. నేత్రాశను జయిస్తే దాన్ని జయించవచ్చు. గర్వాన్ని జయిస్తే, నేను అనే అహంకారాన్ని నువ్వు జయిస్తే దాన్ని జయించవచ్చు. హల్లెలూయా. దీనిలోనే ఏమంటారంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు అంటారండి. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ఏంటివవి? రక్షణ అనే శిరస్త్రాణం, వాక్యమనే ఆత్మ ఖడ్గం, విశ్వాసమనే డాలు, సమాధానమనే జోళ్ళు, నీతి అనే మైమరువు, సత్యమనే దట్టి. ఇవి కాక ప్రతి సమయమందు ఆత్మతో ప్రార్థన చేయడం. హల్లెలూయా. అపవాదిని జయించే ఆయుధాలివి. సైతాన్ను జయించే ఆయుధాలివి. సైతాన్ను జయించే ఆయుధం ఏంటంటే ఆత్మతో ప్రార్థన చేయడం. హల్లెలూయా. సైతాన్ను జయించే ఆయుధం ఏంటంటే దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవడం. హల్లెలూయా. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ధరించుకోవడం అంటే
దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా, ఆ దేవుని వాక్యాన్ని నెమరువేయడం ద్వారా, ఆ దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించడం ద్వారా మనము దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోగలుగుతాము. హల్లెలూయా. ఆ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ద్వారా ఆత్మలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు అపవాదిని జయించాలండి. నీతిని అనుసరిస్తే నువ్వు అపవాదిని జయిస్తావు. సత్యములో నువ్వు నిలిచి ఉంటే నువ్వు అపవాదిని జయిస్తావు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి ఆయన రక్తంలో కడగబడి నమ్మి బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరము నీకు అనుగ్రహించబడుతుంది. అప్పుడు నువ్వు సైతాన్ను జయించగలుగుతావు. అందుకే చెప్పేది, అయ్యలారా అమ్మలారా రండి, మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి ఆయన నామములో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, ప్రభు రక్తంలో కడగబడండి, పరిశుద్ధులు కండి, ఆ దైవాత్మను ధరించుకోండి. ఆ దైవాత్మ ద్వారా సైతాన్ను మీరు జయించగలుగుతారు. హల్లెలూయా. చూడండి, లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నట్లు ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సహోదరి సహోదరుల్లో ఎందుకు శ్రమలు, ఎందుకు బాధలు వస్తున్నాయంటే, ఇదిగో శరీర ఆశ విషయంలోనో, నేత్రాశ విషయంలోనో, జీవబుడ్డమం విషయంలోనో పడిపోయి శ్రమల పాలవుతున్నారండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుందంట. ఫస్ట్ హృదయంలో దురాశ పుడుతుందంట, అది పాపముగా మారుతుందంట. ఆ పాపము గర్భము ధరించిన తర్వాత అది పెరుగుతూ వస్తుందంట. పెరిగిన తర్వాత ప్రసవము, ఏం ప్రసవం? అది మరణం అనే ప్రసవం జరుగుతుందంట. అందుకే దురాశకు చోటు ఇయ్యొద్దు, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉంది. అంతే కదండి. మనకు లేని దాన్ని కావాలనుకుంటే శ్రమ తెచ్చుకున్నట్టే. మన కెపాసిటీ ఏంది, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడు, ఆ స్థితిని బట్టి మనం నడుచుకోవాలి. దానికంటే ఎచ్చైన స్థాయిలో ఉండాలి అనుకుంటే మనం శ్రమలు తెచ్చుకుంటాం. ఇప్పుడు సుఖపడుతున్న దానికంటే ఎక్కువ సుఖపడాలి అనుకున్నప్పుడు శ్రమ తెచ్చుకుంటాం. దురాశ పుట్టింది అంటే అది పాపముగా మారుతుంది. పాపము పరిపక్వం అవుతుంది, అది గర్భమును ధరిస్తుంది, అది మరణముగా కంటాది. అందుకే మీరు శరీరాశ విషయంలో కానీ, నేత్రాశ విషయంలో కానీ, జీవపు డమ్మం విషయంలో కానీ, దురాశ విషయంలో కానీ మీరు మీ హృదయంలో చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వద్దు, సైతానుకు చోటు ఇవ్వద్దు. ఆ శ్రమలను జయించడానికి మీరు విశ్వాసములో స్థిరులైనండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేస్తాడంట, కొంచెం కాలం శ్రమపడిన మీదట, అంటే కిందపడి మీదపడి అన్ని అనుభవాలు వచ్చిన తర్వాత స్థిరులమవుతాం. అంతే కదండి. అన్నీ చూసి చూసి యాసరికి వచ్చినాయి అన్నాక అన్నీ మానుకున్నా అంటుంటారు. అంటే కిందపడి మీదపడి అట్టబడి ఇట్టబడి అన్ని శ్రమలు అనుభవించి ఇంకా కుదుట పడతాం, ఇంకా మానేస్తాం, అన్నీ పాపం చేయడం మానేస్తాం, శరీరాశ మానేస్తాం, నేత్రాశ మానేస్తాం, జీవపుడమ్మం మానేస్తాం, దురాశలు మానేస్తాం. అన్ని మానేసి ఎవరైతే కుదుటగా దేవునిలో విశ్వాసంగా స్థిరులై ఉంటారో అప్పుడు వాళ్ళు హెచ్చించబడతారండి. హల్లెలూయా. అదే మాట ప్రభు చెప్తున్నాడు అండి. మన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగాయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, పూర్ణులుగా చేస్తాడు.
పూర్ణులుగా చేస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైపోతాడు, ఈయనకు ఎంత మటుకు జ్ఞానం ఉంది, ఈయన ఎంత మటుకు పరిశుద్ధుడైనాడు, ఈయన ఎంత మటుకు నీతిమంతుడైనాడు, ఇతడు ఎంత మటుకు న్యాయవంతుడైనాడు, ఇతనిలో ధర్మం ఉందా లేదా అని మనకు తెలిసిపోతుంది. అదే దేవుడు చెప్తున్నాడు, ముందు మిమ్మల్ని విశ్వాసంలో స్థిరపరుస్తాడు, తర్వాత బలపరుస్తాడు, తర్వాత సంపూర్ణులుగా పరిపూర్ణులుగా చేస్తాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును, యుగాయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. నిజంగా ఈ వాక్యం విన్న మీరందరూ స్థిరపరచబడాలి, ప్రభువులో స్థిరపరచబడాలి, ప్రభు యొక్క విశ్వాసములో స్థిరపరచబడాలి, బలపరచబడాలి, సంపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి. ఏంటి సంపూర్ణత అంటే, అమ్మా, శరీరాశను తీసేసుకొని, నేత్రాశను తీసేసుకొని, జీవపుడంబాన్ని తీసేసుకొని, శరీర కార్యములను తీసేసుకొని, దురాశలను తీసేసుకొని, నిబ్బరమైన బుద్ధి గల వారమై, దీన మనస్సును వస్త్రమును ధరించుకొని, దీన మనస్సును వస్త్రమును ధరించుకొని, మనల్ని మనము తగ్గించుకొని, ఇదిగో ఈ లోకం దృష్టిలో ఎప్పుడైతే మనం పనికిరాని వాళ్ళం అవుతామో, దేవుని దృష్టిలో పనికొచ్చే వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకం దృష్టిలో మనం ఎప్పుడైతే పనికిరానోళ్ళు, వీళ్ళు ఎందుకు కొరగానోళ్ళు అని అంటారో, అప్పుడు దేవుని దృష్టిలో మనం హెచ్చించబడతాం. హల్లెలూయా. అంతే కదండి. యేసుప్రభుని నమ్ముకోకముందు రామకృష్ణ అందరికీ అవసరపడేవాడు. యేసుప్రభుని నమ్ముకున్నాక పాల్దోసపుగా ఉన్నందుకు వాళ్ళకి ఏం అవసరం లేదు, ఎందుకంటే తాపేవాడిని కాదు, తినేవాడిని కాదు వాళ్ళతో కలిసి. లోకస్తులకు నాతో అవసరం లేదు, కానీ దేవుని పిల్లలకు నాతో అవసరం ఉంది. హల్లెలూయా. లోకస్తులు నాకు ఫోన్ చేయరు, కానీ దేవుని పిల్లలు ఫోన్ చేసి, అన్న ఫలానా సమస్య ఉంది, ఫలానా బాధ ఉంది, ఫలానా ఇబ్బంది ఉంది, ఫలానా రోగం వచ్చింది, ఫలానా వ్యాధి వచ్చింది, నా కోసం ప్రార్థన చేయనా అని అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలకు దేవుని విలువ, దేవుని పిల్లల విలువ తెలుస్తుంది. లోకస్తులకు లోకం విలువ, లోకస్తుల విలువ తెలుస్తుంది. ఈ రెండు వేరండి, పొత్తు కుదరదు. దీనికి లోకానికి మనకు పొత్తు కుదరదు. అందుకే ప్రభు అంటాడు, ఈ లోకంలో నుంచి వేరుపడండి, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అంటాడండి. ఈ లోక స్నేహం దేవునికి వైరం. దేవునితో స్నేహం, దేవుని పిల్లలతో స్నేహం అనేది మంచిది, కానీ లోకంతో స్నేహం అనేది మనకు మంచిది కాదు. క్రీస్తుకు బెలయాలకు పొత్తెక్కడిది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడిది అని లేఖనంలో రాయబడిందండి. లోకస్తులు శరీర సంబంధమైన విషయముల మీద మనసుంచుతారు, దేవుని పిల్లలు దేవుని ఆత్మానుసారమైన వాటి మీద మనసుంచుతారు. మనమందరము ఆత్మానుసారమైనటువంటి పిల్లలము, వాళ్ళు లోకానుసారమైనటువంటి పిల్లలు. మనము దేవుని పిల్లలము, వాళ్ళు సాతాను సంబంధమైన పిల్లలు. ఇదేనండి వ్యత్యాసం. సైతాన్ ఏమంటది, తినుము త్రాగుము సుఖించుము, ఇదిగో నువ్వు గొప్పోని అంటది. వాడికి ఆడ ఏం లేకపోయినా నువ్వే గొప్పని, ఊర్లో అందరికంటే నువ్వే గొప్పని అంటది. వాడిని హెచ్చిస్తుంది. వాడు గర్వపడి నీలుక్కొని తిరుగుతుంటాడు. ఏముండదు, ఒకరోజు తుస్ అంటది బెలూన్ లాగా. లోకం వేరు, దేవుని రాజ్యం వేరు. మనం ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని మార్గంలో ఉన్నాం. క్రీస్తు పిల్లలంగా, దేవుని కుమారులంగా, దేవుని వారసులంగా ఉన్నాం. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి, కానీ ఇక శరీరానుసారంగా నడుచుకోవడానికి వీలు లేదు. దేవుని పిల్లలు శరీర విషయంలో చనిపోయి
ఆత్మ విషయంలో బ్రతకాలి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేయండి. అమ్మ విన్న వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ అడగాలి. దేవుని వాక్యం విన్నారు కదా ఇంతసేపు, అమ్మ ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజు చాలా చక్కగా మనతో మాట్లాడాడు. ఇదిగో చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండాలి. మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలి. అపవాదిని జయించడానికి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని జయించాలి. అపవాదిని జయించడానికి నువ్వు నీతిని అనుసరించాలి. అపవాదిని జయించడానికి నువ్వు సత్యమును అనుసరించాలి. అపవాదిని జయించడానికి ఆత్మయందు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రతి సమయమందు ప్రార్థన చేయాలి. అపవాదిని జయించడానికి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. అపవాదిని జయించడానికి విశ్వాసం అనే డాలు ధరించుకోవాలి. ఇదిగో ప్రభు మిమ్మల్ని స్థిరపరుస్తానంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు. తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తానన్నాడు. తగిన సమయంలో మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తానని ప్రభు చెప్తున్నాడు. నమ్మండి, మాటను నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మండి. ఇదిగో ప్రభు విశ్వాసంలో మనల్ని స్థిరపరచబోతున్నాడు, బలపరచబోతున్నాడు, సంపూర్ణులుగా చేయబోతున్నాడు. తన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు గల దానవై ఉండు. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని ఉండు. దేవునికి లోబడి ఉండు, పెద్దలకు లోబడి ఉండు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యేసేపును ఆశీర్వదించినట్లుగా నిన్నును ప్రభు ఆశీర్వదిస్తాడు. దావీదులాగా పాపానికి చోటిచ్చి అపవాదికి చోటిచ్చి ఉరి తెచ్చుకోవద్దు. శాంసన్ లాగా పాపానికి చోటిచ్చి అపవాదికి చోటిచ్చి ఉరి తెచ్చుకోవద్దు. నీ జీవితంలో పాపానికి చోటు ఉండకూడదు. నీ జీవితంలో అపవాదికి చోటు ఉండకూడదు. నీ జీవితంలో దురాశకు చోటు ఉండకూడదు. ప్రభు చెప్తున్నాడు, అమ్మా నీ జీవితంలో దురాశకు చోటు ఉండకూడదు. నీ జీవితంలో దురాశకు చోటు ఉండకూడదు. నీ జీవితంలో పాపానికి చోటు ఉండకూడదు. నీ జీవితంలో శరీరాశకు కానీ, నేత్రాశకు కానీ, జీవపు డంబానికి కానీ నీకు చోటు ఉండకూడదు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి.